హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. అందరూ పండగ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. మా పిల్లలు అలాగే మా హస్బెండ్ పొద్దున్నే లేచి భోగి మంటలు వేశారు. నేను కొద్దిసేపు కూర్చొని వచ్చేసాను. మా సైడ్ అందరూ రాత్రే ముగ్గులు వేసుకుంటారు. పొద్దున్నే ఇంట్లో పనితోనే సరిపోతుంది. కొద్దిసేపు కూర్చొని ఇంకా వచ్చేసి నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకొని రెడీ అయిపోయాను. ఆ రోజు టిఫిన్ వచ్చేసి మా బాబు పూరి చేయమని అడిగాడు, అందుకనే చేస్తున్నాను. చూడండి, ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. పిల్లలు ఇంట్లో ఉంటే అంతే కదా, ఏదో ఒకటి క్వశ్చన్ వేస్తూనే ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్పే వరకే మన ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది. మావాడైతే పెద్ద క్వశ్చన్ బ్యాంక్, ఏదైనా చెప్పామంటే దానికి రివర్స్లో క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేను టిఫిన్ రెడీ చేసేలోపు మా వారు అలాగే మా బాబు కూర్చొని పూజ చేసేసారు. మా పాపకైతే ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని తను పడుకొనే ఉండింది. ఇక్కడ నేను పూరికి కాంబినేషన్ గా ఉర్లగడ్డ కుర్మా చేస్తున్నాను, శనగపిండి వేసి. పూరి కుర్మా కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో అయితే ఖచ్చితంగా పూరికి ఈ కుర్మానే చేస్తాము. ఇక కుర్మా రెడీ అవ్వగానే నేను ఆయిల్ పెట్టేశాను, పూరీలన్నీ కాల్చేద్దామని. నేనైతే చాలా ఇయర్స్ నుంచి వైట్ గోధుమ పిండి వాడడం మానేశాను. నేను చపాతీకైనా పూరీకైనా ఆశీర్వాద్ గోధుమ పిండే వాడతాను. చాలామంది అనుకుంటారు గోధుమ పిండితో పూరీలు పొంగవు అని, కానీ చూడండి, నేను చేసే ప్రతి పూరి ఇలాగే పొంగుతూ ఉంటుంది. మనం పిండి కలుపుకునే విధానంలో అలాగే రుద్దేటప్పుడు కొద్దిగా మందంగా రుద్దుకుంటే ప్రతి పూరి పొంగుతుంది. మనం ఏ పిండితో చేసినా టిప్స్ పాటిస్తే సరిపోతుంది, ప్రతి పూరి పొంగుతూ వస్తాయి. చూడండి పూరి ఎలా పొంగిందో. నార్మల్ గోధుమ పిండి కదా, ఆయిల్ ఎక్కువ ఉంటాయి అని అనుకోవద్దండి, అసలు నూనె పీల్చనే పీల్చవు ఇలా చేసుకుంటే. ఆ రోజు ఫుల్ వ్లాగ్ తీద్దామనుకొని అనుకున్నాను, కానీ ఇంకా మధ్యాహ్నం నుంచి మర్చిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ గుర్తొచ్చింది, అవును కదా అని. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అంటే సంక్రాంతి రోజు నేనైతే చిత్రాన్నం, ఉర్లగడ్డ తాలింపు అలాగే భక్ష్యాల కోసం పిండి కలిపి పెట్టుకున్నాను. అలాగే ఈ బ్యాళ్ళు ఉడికిన నీళ్ళతో రసం చేస్తారు, అది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం చేసిన భక్ష్యాలు ఎలా వచ్చాయి అనేది ఫుల్ లెంత్ లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తాను, తప్పకుండా చూడండి. మీలో ఎంతమందికి పండగ ముందు క్లీనింగ్తో పాటు పండగ తర్వాత కూడా క్లీనింగే ఉంటుంది అని అనిపిస్తుంది? నాకైతే పండగ ముందు ఎంత క్లీనింగ్ ఉంటుందో తర్వాత కూడా అంతే క్లీనింగ్ ఉంటుంది అనిపిస్తుంది. మనం ఎన్నిసార్లు నీట్గా అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నా పిల్లలు ఇంట్లో ఉంటే ఇక్కడివక్కడ అక్కడివిక్కడ చేసేస్తూ ఉంటారు. నేను చేసిన ఫస్ట్ భక్ష్యం ఎలా ఉంది? పర్లేదు, షేప్ బాగాలేకపోయినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. సరే అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్.